ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఈజీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మొన్న కోవిడ్ వచ్చింది అందరికీ, రైట్? ఐసోలేషన్. అప్పుడు డాక్టర్స్ అందరూ అలా ఐసోలేట్ చేస్తే వాళ్ళు బాధపడతారు, డిప్రెస్డ్గా ఫీల్ అవుతారు, విచ్ ఈస్ ట్రూ. ఇప్పుడు కోవిడ్ వచ్చిందని కోవిడ్ రాని వాళ్ళందరూ ఒక చోట, కోవిడ్ వచ్చిన వాళ్ళని మాత్రం ఒక రూమ్లో పెట్టారు. వాళ్ళు ఎంత డిప్రెస్డ్గా ఫీల్ అయ్యారు, వాళ్ళని వేరుగా ఐసోలేటెడ్గా ఉంచారు, రైట్? ఆ బాధ అందరికీ కనిపించి వీడియో కాల్స్లో మాట్లాడి లేకపోతే వాళ్ళని హ్యాపీ చేయడానికి ఏదో ఒకటి చేసి, మరి సేమ్ థింగ్ ఎన్నో ఏళ్ల నుంచి విడోస్కి అదే చేస్తున్నారు. వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నాం. ఫంక్షన్లో అందరి మధ్యలో వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు ఎందులో ఇన్వాల్వ్డ్ కాదు, ఐసోలేట్ మధ్యలోనే ఉంటూ ఐసోలేట్. చక్కగా ప్రెజెంట్ చేసింది చూడండి అమ్మా, అర్థమయ్యేలాగా. ఆ బాధ మరి ఎవరికి ఎందుకు అర్థం అవ్వట్లేదు? అగైన్ సూపర్స్టిషియస్ బిలీఫ్. నేను ఇది బాగా అండర్లైన్ చేసి చెప్తున్నా. అది నా బుక్ రాయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇది ప్రాబ్లంగా గుర్తించట్లేదు, బికాజ్ మనం నార్మలైజ్ చేస్తున్నాం, గుర్తించట్లేదు కూడా, బికాజ్ అది నార్మలైజ్ అయిపోయింది. ఇప్పుడు కోవిడ్లో పుట్టిన బేబీస్ చూడండి, ఇంట్లో ఉండడమే వాళ్ళకి తెలుసు, బయటకు వెళ్తారన్న విషయం తెలీదు, జూమ్లోనే చదువుకుంటామని తెలుసు, నిజంగా ట్రెడిషనల్గా స్కూల్కి వెళ్ళి చదువుకుంటామని తెలియదు, బికాజ్ వాళ్ళు అదే చూశారు. మేము కూడా వితంతువుల్ని ఇలాగే ట్రీట్ చేస్తారని చూస్తున్నాం, కాబట్టి నార్మలైజ్ అయిపోయింది. కాబట్టి ఆ బాధ కనిపించట్లేదు. నా బుక్ రాయడానికి మెయిన్ పాయింట్ ఇది, వాళ్ళు బాధపడుతున్నారు అని సమాజం ఫస్ట్ గుర్తించాలి, అసలు తెలుసుకోవాలమ్మా, అర్థం తెలుసుకోవాలమ్మా. ధవుడు అంటే భర్త. సంస్కృతంలో ధవుడు అంటే మాధవుడు అంటాం మనం. మాధవ అంటే ఏమిటి? అమ్మకు భర్త. మా అంటే తల్లి, ధవుడు అంటే భర్త. మాధవుడు అమ్మకు భర్త, నాన్న, తండ్రి. ధవుడు అంటే భర్త. ఆ భర్త లేనటువంటి స్త్రీ. అసలు నువ్వు అసలు ఈ పేర్లు ఎందుకు పెట్టాలి? వితంతు అని నేను అడుగుతున్నాను. అసలు నువ్వెవడవు అసలు పేరు పెట్టాకి? ఏ శాస్త్రకారులు పేర్లు పెట్టారు విడో అని? మరి మగవాడిని ఏమని పిలుస్తున్నారు మీరు? విడోయర్ అని. మరి అతన్ని ఎందుకు అంటలేదమ్మా? వీళ్ళెవరమ్మా మనల్ని శాసించడానికి, నువ్వు ఇలాగే ఉండాలని అనడానికి? అదేమంటే ఈ మధ్యన ఒక చెవి చెప్పింది, వాళ్ళు బాగానే ఉంటున్నారుగా ఇప్పుడు, మంచి డ్రెస్సులు వేసుకుని బాగానే ఏమంటే స్టైల్గానే ఉంటున్నారు అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఉండొద్దనా? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా కావాలనుకుంటారో వాళ్ళు ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఎలా కావాలో అలా ఉండే రైట్ ఉంది. రైట్ అదే ఉంది. మా మాస్టర్ గారు అదే చెప్పారు. ప్రతి స్త్రీ తనకంటూ తనకు ఉన్నటువంటి ఒక నిచ్చెనలు ఉంటాయి. ఆ నిచ్చెల పైకి ఎక్కిన కొద్దీ ఆవిడకంటూ ఒక స్థాయి, ఆ స్థాయిని బట్టి ఆవిడ ఉంటుంది. నువ్వెవరు చెప్పడానికి ఆవిడ ఇలాగే ఉండాలని? నువ్వు బలవంతంగా నువ్వెవరు పగలగొట్టడానికి? నువ్వెవరు తుడిచిపెట్టడానికి? నువ్వెవరు తెంపేయడానికి? నువ్వు 100 ఏళ్ళు జీవించు, నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే దీర్ఘకాలం నువ్వు ఉన్నంత వరకు నువ్వు మంగళకరంగానే ఉండాలి అని కట్టినవాడే అంటున్నప్పుడు నువ్వెవడవయ్యా అనడానికి?